ఇలా అంటే భయపడిపోతుంటారు. వీళ్ళు ఏమని పలుకుతారు, నువ్వు ఎవరు, నువ్వు నేను మైసమ్మని, నేను కనకదుర్గమ్మని. వాళ్ళు వాళ్ళ హిందువులు ఆరాధిస్తున్న దేవి దేవతలు, వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు. అది నిజం, అది అబద్ధం, అది నిజమేదో అబద్ధమేదో ఏంటో ఆ మానసిక స్థితి బాలేదు వీళ్ళకి. అలాంటి మాటలు మాట్లాడి ఎంత మందిని శత్రువులుగా చేస్తున్నారు. ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు, ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచే వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మరి తింటలేదా? తింటున్నారు. అలాగే క్రైస్తవులు పంచి పెడుతున్నారు, అందరూ తింటున్నారు. ఇస్లాం వారు పంచి పెడుతున్నారు, అందరూ తింటున్నారు. తినేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. తిండి కడుపులోకి వెళ్తున్నప్పుడు ఆ తిండి పెట్టే వాళ్ళ పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉండి మనుషుల్ని మనుషుల్లా చూడాలి కదా. ఒకరి మతాన్ని మరొకరు ఏం చేయాలి, గౌరవించాలి. అది మంచి పద్ధతి. అంతేగాని ఇప్పుడు అదే స్కిట్ ఇంకొకటి వేసి ఎవడరా నువ్వు అంటే నేను యేసు ప్రభునే అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి. మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. అంటే తెలివి లేని వాళ్ళు సువార్థికులు కారాదు. జ్ఞానం వివేకం లేని వాళ్ళు సత్యం చేత్తో పట్టుకోకూడదు.